విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి విన్నవిస్తూ జిల్లా ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగానికి గురువారం వినతిపత్రం అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేసిన అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు చిలువెరి చంద్రశేఖర్ మాట్లాడుతూ వయస్సు పైబడిన విశ్రాంత ఉద్యోగులకు అతి ముఖ్యమైన సమస్య నగదు రహిత వైద్య చికిత్స అందించే ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ పథకము సక్రమముగా అమలు కాకపోవడమని అన్నారు. ఈ ఈహెచ్ఎస్ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు కార్పొరేటు ఆసుపత్రులలో నగదు రహిత వైద్యము అందించడమని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనే ఈ పథకము ఆరంభించబడినప్పటికీ నేటికి కూడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు పైబడిన వృద్ధ పెన్షనర్లు రకరకాల వ్యాధులతో బాధపడుతుండడం సర్వసాధారణం కాగా వైద్య చికిత్సల నిమిత్తము ఆసుపత్రిలో చేరిన ప్రతిసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించవలసి వస్తుందని చెప్పారు. పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులను భరించలేక పెన్షనర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. మొదటి పే రివిజన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలన్నీ తమ పెన్షన్ నుండి నగదు రహిత వైద్య చికిత్స నిమిత్తము 1% సొమ్ము మినహాయించుటకు అంగీకరిస్తూ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందన్నారు. ఇక మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్ విషయానికొస్తే సంవత్సరాల తరబడి కాలయాపన జరిగి ఈ కుబేర ద్వారా సకాలంలో చెల్లింపులు జరగడం లేదన్నారు. వచ్చే బిల్లులు కూడా వైద్యం కోసం ఖర్చైన మొత్తంలో నామ మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్యము అందించాలని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వము ఆరోగ్యశ్రీ పథకములో గతంలో ఉన్న 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం సంతోషకరమని అన్నారు. అదే విధంగా మొదటి తేదీన జీతాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, అందుకు ప్రభుత్వానికి విశ్రాంత ఉద్యోగుల సంఘం పక్షాన చిలువెరి చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నర్సారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి మురళీధర్, కోశాధికారి ఎం బసవేశ్వర్తో పాటు ఆ సంఘం సభ్యులు మరియు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం పక్షాన ఈనాడు పెన్షనర్లను బాగా వేధిస్తున్న అతి ముఖ్యమైనటువంటి సమస్య వైద్య చికిత్సల నిమిత్తము ఈహెచ్ఎస్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం అనేది అతి ముఖ్యమైన సమస్య. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఉత్తర్వులు వెలువడినప్పటికీ 11 సంవత్సరాలు గడిచినా ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తూ ఉన్నారు, అది కూడా నామ మాత్రమే. రియంబర్స్మెంట్ బిల్లు ప్రాసెస్ కూడా సంవత్సరాల తరబడి ఆ ప్రొసీడింగ్ రావడానికి, ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత ఈ కుబేర నుంచి చెల్లింపులు చేయడానికి మళ్ళా 1 సంవత్సరము అట్లా చాలా ఎక్కువ కాలం తీసుకుంటూ ఉన్నారు. 10 లక్షలు 15 లక్షల బిల్లు అయితే కూడా 1,50,000 రూపాయల కంటే ఎక్కువ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి మరి ఈ నగదు రహిత వైద్య చికిత్స కొరకు మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా గత ప్రభుత్వము ఎన్నో దఫాలుగా ఉద్యోగ సంఘాలతోటి అధికారులతో చర్చలు జరిపిన తర్వాత 1% పిఆర్సీ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 1% మా మూల పెన్షన్ నుంచి కట్ చేసి అంతే మొత్తాన్ని గవర్నమెంట్ కూడా జమ చేసి ఆ మొత్తంతో ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ద్వారా ఈ వైద్య చికిత్సను ఉచితంగా అందరి కూడా కార్పొరేట్ హాస్పిటళ్లలో అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా అక్టోబర్ 8 పోయిన సంవత్సరం 2023 నాడు ఒక జీవో కూడా వెలువడ్డది, 186 జీవో. దాని ప్రకారంగా వాళ్ళు అధికారులను నియమిస్తూ ఒక సీఈఓను నియమించాల్సి ఉన్నది. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు 4 మంది సభ్యులను, పెన్షనర్ల సంఘాల నుంచి 2 సభ్యులను ట్రస్ట్ మెంబర్లుగా నియమించాల్సినటువంటిది ఉన్నది. అది నియమించి 1% మా మూల పెన్షన్ నుంచి కట్ చేస్తూ ప్రారంభమైనట్టయితే మాకు స్మార్ట్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు ఇష్యూ చేసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లయితే ఉచితంగా అవుట్ పేషెంట్ మరియు ఇన్ పేషెంట్ చికిత్సలు ఉచితంగా అన్ని హాస్పిటళ్లలో అందుకుంటున్నారో అదే రకంగా మాకు కూడా మా కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఇస్తే అది భారమైందేం కాదు. ప్రస్తుతం గవర్నమెంట్కి సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఈ రియంబర్స్మెంట్ మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఆ 700 కోట్ల రూపాయలు ఇటు మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చినట్టయితే మా 1%తో కలుపుకున్నట్టయితే దాదాపుగా అందరు కూడా ఉచిత వైద్య సౌకర్యం కార్పొరేట్ హాస్పిటళ్లలో పెన్షనర్లకు, ఉద్యోగులకు, జర్నలిస్టులకు కూడా ఉన్న దీంట్లో వీళ్ళందరూ కూడా ఉచితంగా దొరికేటటువంటి అవకాశం ఉన్నది.
ముఖ్యంగా పెన్షనర్లకు ఎక్కువ వ్యాధులు ఉంటాయి. వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్మంతా కూడా అడ్మిట్ అయినట్టయితే హాస్పిటల్ పాలే అవుతూ ఉన్నది. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు హాస్పిటల్కి పోలేనటువంటి వాళ్ళు డబ్బులు లేక ఇంట్లో ఉండి మరి పలు రకాలైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడి మరణించడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీన్ని అతి ముఖ్యమైన సమస్యగా మరి సమస్య యొక్క ముఖ్యంగా పెన్షనర్లకు కావాల్సినటువంటి అతి తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి దీన్ని మొదటి ప్రాధాన్యత క్రమంలో దీన్ని స్వీకరించి తప్పకుండా దీన్ని అమలు చేయాలి వీలైనంత తొందరగానే మరి ప్రభుత్వంతో మనవి చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా లేఖ అందజేయడం జరిగింది. ఇక్కడ కూడా అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారి చంద్రశేఖర్ గారికి మరి ఆ మెమోరాండంను అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా 1-2 రోజుల లోపల అన్ని జిల్లాల నుంచి రిజిస్టర్ పోస్ట్ రూపం లోపల వారి కూడా ఇదే ఈహెచ్ఎస్ మీద వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ప్రభుత్వం కొంత మంచి వైఖరితో ఉన్నది. ఉద్యోగుల పట్ల పెన్షనర్ల పట్ల మొదటి తేదీకే జీతాలు ఇస్తున్నది కాబట్టి దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మేనిఫెస్టోలో ఇవన్నీ కోరికలు పెట్టింది కాబట్టి మాకు ఆశాభావము వారి మీద నమ్మకం కూడా ఉన్న తప్పకుండా నెరవేరుస్తారని. అందుకని మొదటి ప్రాధాన్యత క్రమంలో కొంత టైం పడుతుండొచ్చు. మొట్టమొదటి దీన్ని తీసుకొని ఈహెచ్ఎస్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మాకు ఆరోగ్యరీత్యా కొంత ఉపశమనం కలుగుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.